అయోధ్య రామ మందిరం కోసం ఎందరో ఎన్నో ప్రతినలు పూనారు. 500 ఏళ్ల కల నెరవేరుస్తూ అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగటం, అందులో బాలరామచంద్రుడు కొలువుదీరడంతో యావత్ హిందూ ప్రపంచం ఆనందంలో మునిగిపోయింది. తాజాగా రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ అయోధ్యలో రామమందిరం నిర్మించినట్లయితే మధురలో కూడా శ్రీకృష్ణ మందిరం నిర్మించాలని, అప్పటి వరకు తాను ఒక్కపూటే భోజనం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. రామమందిరం నిర్మించే వరకు మెడలో మాల ధరించనని ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్న మదన్ దిలావర్ అనేక ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. ఎట్టకేలకు రామమందిరం నిర్మాణం జరగడంతో రాముని విగ్రహ ప్రతిష్టాపన రోజున తాను చేసిన ప్రతిజ్ఞను వీడారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం మాలను ధరించి సోమవారం దీక్షను విరమించారు. ఈ సందర్భంగా తన కరసేవ జ్ఞాపకాలను వివరించిన మదన్ దిలావర్ మరో ప్రతిన బూనారు. శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురలో కృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగే వరకు రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తానని చెప్పారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామ్గంజ్ మండి సిటీలో జరిగిన ర్యాలీలో దిలావర్ ఢమరకం వాయించారు.